Hi everyone, welcome back to my channel. Well, this is my first vlog in 2025 and happy birthday Bharat. Thank you. నేను అనుకున్నాను భరత్ బర్త్డేతో స్టార్ట్ చేద్దాంలే మళ్ళీ బ్లాగ్స్ అని చెప్పి అందుకే షార్ట్స్ అట్లా చేస్తూ ఉన్నా అండ్ కొంచెం న్యూ ఇయర్ అట్లా అయిపోయాక నేను కూడా సిక్ అయ్యా కోల్డ్ సిక్ అయ్యా అంటే నాకు అన్నిటికన్నా కోల్డ్ వస్తుంది అంటేనే చాలా భయం బికాస్ పిల్లలకైనా తగ్గిపోయింది కానీ నా కోల్డ్ అసలు అలా సాగాలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ మేము అడిగాము భరత్కి నేను ఐషాని ఏం కావాలి భరత్ నీకు బర్త్డేకి ఏం కావాలి అంటే మంచిగా హోమ్ కుక్డ్ ఫుడ్ బాగా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పాడు అందుకని చెప్పి భరత్కి ఇష్టమైనది స్టార్ట్ చేద్దాము అనుకున్నా ఫస్ట్ అయితే పూరి ఇష్టము పూరి చేస్తాను పూరి ఐషానికి ఇష్టం యాక్చువల్గా అందుకోసం పూరి చేస్తున్నాను నేను అండ్ భరత్కి నేను ఇంకా క్యారెట్ హల్వా కూడా చేద్దాము అనుకున్నా క్యారెట్ హల్వా విత్ షుగర్ లేకుండా ముందు రోజే డేట్స్ అన్ని తీసేసి మొత్తం ప్రెప్ చేసి పెట్టుకున్నాను డేట్స్తో చేస్తాను అండ్ ఇంకా తనకి బాగా ఇష్టము మెంతికూర పప్పు అది చేయమని చెప్పి నాకు ఇండియన్ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ తెస్తా అని చెప్పి పుదీనా తీసుకొచ్చి ఇదిగో తీసుకొచ్చా మెంతికూర అని చెప్పాడు సో ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్లాన్ కొంచెం మార్చుకొని చేయాలి ఇంకా కుకింగ్ చేశాక వెళ్దాం అనుకుంటున్నాం బయటికి ఎక్కడైనా ఒక ఫ్యూ అవర్స్ అలా వెళ్ళి వద్దాము అనుకుంటున్నాం దిస్ ఈస్ అ వెరీ లో కీ బర్త్డే సెలబ్రేషన్స్ తనకు ఇలాగే కావాలి తనకి అస్సలు అట్లా వద్దు జస్ట్ ఇట్లా చిన్న గ్రూప్ మేము ఫ్యామిలీతోనే నేను స్పెండ్ చేయాలి ఈరోజు అట్లా అని చెప్పాడు మోస్ట్లీ అంతే ఇష్టం తనకి ఇంకా ఓకే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అని చెప్పి మేమిద్దరము నేను ఐషాని ఏమి దాంట్లో మార్పులు అవన్నీ చేయలేదు పూరి స్టార్ట్ చేసేసా చేయడం నేను పెద్దగా చేయను పూరి అవన్నీ ఎక్కువ చూద్దాం ఎలా వస్తుందో ఎట్లుంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు బుడంకాయ అంత పెద్ద చపాతి అరే అమ్మ చపాతీ పిండి పూరి పిండి కలుపుకుంటే నీకు ఇవ్వాల్సిందే కదా ఐషు నువ్వు నాన్న బర్త్డేకి ఏం స్పెషల్స్ కుక్ చేస్తున్నావు బనానా ప్యాన్ కేక్ ఇంకా చపాతీ థ్యాంక్ యూ ఏంట్రా అది భలే ఉంది పెంగ్విన్ పెంగ్వినా చాలా బాగా చేసావరా పెంగ్విన్ లాగే ఉన్నాయి నా లైక్స్ ఫోటో పెడతాడు నువ్వు నేను హార్డ్లీ కాదు రోజుకి ఎన్ని అవర్స్ ఫోన్ మాట్లాడతావే పొద్దున్న నుంచి రాత్రి వరకు అటు ఇటుగా 2 hours అయినా మాట్లాడుతున్నా కంటిన్యూగా మా మమ్మీ చివరికి ఈ మధ్య ఎలా తయారైపోయింది అంటే నైట్ పడుకునే ముందు ఫోన్ చేస్తుంది గుడ్ నైట్ చెప్పడానికి నేను పడుకుంటానమ్మా అని ఈ రోజు ఇప్పుడు ఈ సీరియల్ చూసాను మొన్న అయితే ఇక దారుణంగా మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక సీరియల్ చూసేది తమిళ్ డబ్బింగ్ ఆ సీరియల్ మొత్తం చూసింది ఆగు నేను చెప్తా ఆ సీరియల్ మొత్తం చూసేసి సోనీ ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయింది అని చెప్పి కొంచెం చెప్పింది ఈ స్టోరీ తర్వాత ఇది అవుతుందా అంటే అవును అని చెప్పింది నువ్వు ఆల్రెడీ తమిళ్లో చూసావమ్మా అదే ఇప్పుడు పోయి తెలుగులో చూస్తున్నావు అంటే మర్చిపోయా సోనీ సో మా మమ్మీ చివరికి నాకు కొత్తగా చూసిన ఏమంటారు సీరియల్ న్యూస్లు నేను అసలు ఏం ఇండియానే మిస్ అవుతున్నట్టు ఉండదు నాకు ఇట్లా 24/7 లైవ్ మా అమ్మ కవర్ చేస్తూ ఉంటుంది ఏదైనా న్యూస్ చెప్పాలి అంటే నేను మార్నింగ్ 5:30కి కనెక్ట్ అవుతా ఆఫీస్ కి నేను కనెక్ట్ అయిన వెంటనే నేను వెంటనే మా అమ్మకి ఫోన్ చేస్తాను మాట్లాడుకుంటే కనెక్ట్ అవుతా మా అమ్మ ఎలా స్టార్ట్ చేస్తుంటే సోనీ ఈ రోజు ఎంత దారుణం జరిగిందో తెలుసు అంటే పొద్దున ఏమైందమ్మా అంటే ఏదో న్యూస్ చెప్తుంది అంతేనమ్మా అంతేమ్మా చెప్తాను ఏదో ఒక టైంలో చెప్పిస్తాను అంతే సరే ఇంకా నేను వంట వేసుకుంటా బాయ్ సరే తల్లి బాయ్ నాన్న నాకు ఇష్టం భరత్ కి నేను చెప్తా భరత్ ఇట్లా మైల్ స్టోన్ బర్త్డేస్ కైనా మంచిగా పార్టీ చేసుకుందాం అది నాకు పార్టీ వద్దు నా వల్ల కాదు నాకు వద్దు అంటుంటాడు సో భరత్ కి ఇట్లాంటి బర్త్డేస్ ఇష్టం అందుకే తనకి ఇష్టమైన ఫుడ్ మొత్తం కుక్ చేసుకొని మంచిగా తినేసి ఎక్కడికి వెళ్దాం ఈరోజు మనము అది బౌలింగ్ కడుగుతుంది ఆయుష్ స్మోకీ మౌంటైన్స్ ఓకే తల్లి అది బౌలింగ్ కడుగుతుంది దానికి సో నాకు కూడా చాలా ఇష్టం మంచిగా కుక్ చేసి పెట్టడము అండ్ నాకు నిజంగా తెలియదు ఒక్కొక్కసారి నేను చాలా మంచిగా కుక్ చేస్తారా లేదా అని కానీ
భరత్ అయితే ఎంత అప్రిషియేట్ చేస్తుంటే ఏ చేసినా చాలా బాగుంది సోని, చాలా బాగుంది అని చెప్పి ఏం కుక్ చేసినా తనకి బాగా నచ్చుతుంది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆయిషాని కూడా చాలా అప్రిషియేట్ చేస్తుంది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ నచ్చింది అమ్మ కుకింగ్? ఆయిషానికి ఎక్కువ నచ్చింది అంట భరత్ కన్నా. ఇక్కడైతే క్యారెట్ హల్వా చేస్తున్నా. క్యారెట్ హల్వాలో చెప్పా కదా నేను షుగర్ వేయడం లేదు, భరత్ షుగర్స్ అవాయిడ్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి ఇట్లా డేట్స్ పాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఇలా పేస్ట్ తో కేసరి చేశారు, రవ్వ కేసరి, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది ఆ రోజు కూడా. సో చూస్తా ఇది ఎలా వస్తుందో తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అన్ని అయిపోయాయి, ఇంకా లాస్ట్ రసం ఒక్కటి ఉంది. యాక్చువల్ గా అయితే ఈ స్నో ఇవన్నీ ఏమీ లేకపోతే, డిలేస్ లేకపోతే ఈ రోజుకి కాదు ఫ్రైడేకి కొరియర్ వచ్చేసేది ఇండియా నుంచి. మంచిగా రసం పొడి, సాంబార్ పొడి, మాకు కావాల్సిన స్వీట్స్, ఇంకా సౌఖ్యదా కోసము నేను కొన్ని సారీస్ అట్లంతా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. ఇంకొక ఫ్యూ మంత్స్ లో ఫుల్ ఫ్లెష్డ్ గా రీస్టార్ట్ చేసేస్తాను. సో దానికోసం అయితే జీలకర్ర, పెప్పర్, గార్లిక్ ఇవన్నీ వేసి దంచుకొని పెట్టేసుకుంటా. అండ్ రసం కూడా చేసేస్తా, అయిపోతుంది. సో దీంట్లో కొద్దిగా పెప్పర్, గార్లిక్ అది తక్కువ వేసా. ఫస్ట్ ఐషానికి తీసేస్తాను, తీసాక రెస్ట్ ఆఫ్ ది పౌడర్ కూడా యాడ్ చేసేస్తా దీంట్లో. సో మంచిగా ఘాటుగా ఉంటుంది. నాకు కోవిడ్ కాదు, ఫ్లూ కాదు, అట్లా ఏం కాదు కానీ బట్ సంహం ఆ కోల్డ్ అయితే అసలు తగ్గడం లేదు. చాలా రోజుల నుంచి అలాగే ఉంది, బాగా నీరసంగా అట్లా అనిపిస్తుంది. స్పైసీ రసం ఐషానికి పెట్టేసి ఇంకా భరత్ నాకు కూడా తినిపించేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు నేను కాసేపు పడుకొని లేచి రెడీ అయిపోతా. రెడీ అయిపోయాము. భరత్ బర్త్డే డ్రెస్ కూడా వేసేసుకున్నాడు. నువ్వు అసలు వైట్ గా వేసుకుంటా అని చెప్పింది. ఇది కూడా కొత్తదే కదా, నేను నిద్రపోయే లెస్ లో వేసుకొని వచ్చేసాడు. అది కూడా మంచిగా ఉంది, ఇది కూడా మంచిగా ఉంది, బాగుంది. భరత్, ఐషాని భరత్ ఇద్దరు మంచిగా కొత్త డ్రెస్సెస్ వేసేసుకున్నారు కదా. బట్ ఇక్కడ ఒక కంప్లైంట్ అయింది. ఐషానికి కొంచెం ఏమైంది అంటే అమ్మ స్కర్ట్ వేసుకొని వచ్చింది, సో నాకెందుకు స్కర్ట్స్ కొనడం లేదు మీరు అని అడుగుతుంది. నెక్స్ట్ ఇంకా తనకి కూడా నేను స్కర్ట్ కొనాలి అంటే స్కర్ట్స్ మంచి ఇట్లా ఆడపిల్లలు వేస్తాం కదా. మరి చిన్నప్పుడు స్కర్ట్ ఇప్పుడు పట్టిద్దా కన్నమ్మ. ఓకే భరత్, లుక్ ఈసారి బర్త్డేకి ఐషానికి మనం స్కర్ట్ కొనాలి, ఓకేనా కన్నా? స్కర్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా ఓకేనా? యా, మీకు ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తా. దిస్ ఇస్ మై ఓల్డ్ డ్రెస్. సో దిస్ ఇస్ సింగిల్ పీస్ ఆఫ్ కేక్. వీళ్ళు మాకు ముందే స్నో పడుతుందని తెలుసు కదా, ఇండియన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, వేరే ప్లేసెస్ కి తిరగనికి కూడా లేకుండా. అండ్ నేను భరత్ కూడా ఎక్కువ స్వీట్ తినడం లేదు, భరత్ కంప్లీట్ గా తినడం లేదు, నేను కూడా తగ్గించాను. హ్యాపీ బర్త్డే భరత్. థ్యాంక్ యూ సోనీ. ఫస్ట్ నాకే పెడుతున్నావు. yes, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యు. యశమ్మ నీకు నెక్స్ట్ క్రీమ్ తో కావాలా? యా భరత్, నీకు కట్ చేసినట్టే కట్ చేస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కేక్ ఎవరికంటే చాలా చాలా గుడ్ గర్ల్, అమ్మా నాన్న చెప్పిన మాటలన్నీ వినే బంగారు తల్లి కోసం ఈ పీస్ ఆఫ్ కేక్. ఓకే, తింటావా కేక్ కొంచెము? తినేస్తే తిను, తిన్నాక బయటికి బయలుదేరదు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆల్మోస్ట్ 5 months అట్లా అవుతుంది ఇట్లా షుగర్ రిలేటెడ్ తిని. భరత్ పోన్లే. సో భరత్ అట్లా కంప్లీట్ గా అట్లా షుగర్ మానేసి స్వీట్ అట్లా ఏం తినకపోతుంటే నాకు అనిపిస్తుంది అబ్బా అని చెప్పి. సో ఇట్లా ట్రై చేద్దాము క్యారెట్ హల్వా విత్ డేట్స్ అని చెప్పి బాగా నచ్చింది తనకి. చెప్పా కదా భరత్ కదా నచ్చితే అలా చెప్తాడు చాలా బాగుంది అని చెప్పి. సో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, అది ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా, మనం అంత ఎఫర్ట్ పెట్టి చేస్తే అది రికగ్నైజ్ చేసి చెప్తే నీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. అది వంటే కాదు ఏదైనా కూడా. గుడ్ జాబ్ భరత్, గుడ్ హస్బెండ్.
మేమైతే మెయిన్ ఈవెంట్కి వచ్చేసాము. సో మెయిన్ ఈవెంట్కి వచ్చిన వెంటనే బౌలింగ్ స్లాట్స్ చూసుకుంటే మాకు 3:30 అరౌండ్ ఆ టైంకి దొరికింది. సో ఇంకొక 1 hour ఉంది. అక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క గేమ్ ఆడుకుంటూ ఆల్మోస్ట్ చాలా గేమ్స్ కవర్ చేసాము. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. ఐషానికి అయితేనేమి, నాకు భరత్కి కూడా, మేము కూడా ఆడుకున్నాము గేమ్స్. ఐషాని బర్త్డే అప్పుడు వెళ్ళాం కానీ నేనైతే అసలు గేమ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. బికాస్ ఆమె హోస్ట్. సో నేను అందరినీ చూసుకుంటూ అట్లనే ఉన్నా. నాకు బాగా నచ్చింది, బాగా ఆడుకున్నా. అదే చెప్తున్నా, ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్దాము, ఇంకా ఎక్కువ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బౌలింగ్ ఈ గేమ్సే ఆడుకుందాము అని చెప్పి. బౌలింగ్ అన్నా కూడా నాకు ఎక్కువ నచ్చింది సార్ ఇక్కడ. గేమ్స్ ఆడుకున్నాక మా టైం స్లాట్ వచ్చినప్పుడు బౌలింగ్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇంకా ఇక్కడ మొత్తము నేమ్స్ అవన్నీ తీసుకొని లెట్స్ బిగిన్, ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో అని చెప్పి స్టార్ట్ చేసాము. అండ్ పిల్లల కోసం స్పెషల్గా ఇది ఉంటుంది కదా, పిల్లలు ఆ బాల్ పట్టుకొని వేయలేరు కాబట్టి దానికి సపోర్ట్తో ఆడుకోవచ్చు. ముగ్గురికి కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఈవెంట్, ఫుడ్ ఆప్షన్స్. మీకు మంచిగా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ మేము ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఒకటి అయితే దిస్ ఫైనల్ కేక్ ఫ్రైస్ ఐషానికి బాగా నచ్చింది. మంచిగా ఫుడ్, మంచిగా గేమ్స్, అంత బాగా అయింది. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టార్గెట్. యాజ్ ఐ ప్రామిస్డ్ ఐషాని, నిన్న అమ్మకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలి అని చెప్పి వస్తున్నా. టార్గెట్ లేదు, నా చిన్న పిల్లల హ్యాండ్ బ్యాగ్ అలా తీసుకుంటాను. అండ్ మేము ముందే చెప్పాం టార్గెట్ లోకి వచ్చేటప్పుడు నో కేక్ పాప్ అని చెప్పి. బికాస్ ఆల్రెడీ తను ఈ రోజు తినాల్సినవి తినేసింది. మాకు అసలు ఈ మధ్య టార్గెట్ కి తీసుకురావాలంటే భయం అవుతుంది. ఇక్కడ స్టార్ బాక్స్ ఉంటుంది, కేక్ పాప్ ఉంటుంది, ఏ షాప్ లో ఏముంటాయో అన్ని అదే ముందు చెప్పేస్తుంది మాకు. నీకు రెడ్ తీసుకుందామా? అది నీటి కాదు, రెడ్ తీసుకుందామా, వైట్ తీసుకుందామా? ఇంట్లో ఆ కలర్ ఉన్నట్టుంది. ఇంట్లో ఆ కలర్ ఉంది నీ దగ్గర. కెన్ వి టేక్ దిస్? No, I want the black. You want the black one? Okay. Yeah. It's like shiny. It's black and sparkles on I really love that Amma. Okay. That's my favorite color. Okay. It's more. So, ఒక 3 తీసుకున్నా సరిపోతాయి కదా. ఆ స్కర్ట్ కిందకి బ్లాక్ వేద్దాం. ఆ రోజు బ్లాక్ వేసి పైన రెడ్ కలర్ టాప్ వేద్దాం. ఇది వ్యాలంటైన్స్ డే రోజు. అవుతాను. లెట్స్ గో. Yeah, we'll go and search for a bag. Pada. Yeah. నీలాని గారి ఈ బ్యాగ్ ఉంది. నేను కూడా ఇదే బ్యాగ్. ఈ బ్యాగ్. నానా మీనా దగ్గర ఉందా, హరియానా దగ్గర ఉందా? నీకేది నచ్చితే అది కొనుక్కో. ఓకే, నాకు ఇదే నచ్చింది. వీళ్ళిద్దరిని బిల్లింగ్ పంపించి ఇక్కడ ఆల్టా ఉంది, నేను ప్రశాంతంగా షాప్ చేసుకుంటా. అయిపోయింది, వచ్చేసాము. మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా అయింది. ఫుల్ ఆడుకున్నాం. నీకు నచ్చిందా ఐషాని? బౌలింగ్ నచ్చలేదా? బౌలింగ్ కాదు, దీన్ని కొట్టాము చూడు. ఒక జోకర్ ని కొట్టాము. ఓకే, చిన్న చిన్న బాల్స్ కప్స్ లో వేసాము కదా. ఓకే, ఐషానికి అయితే ఒక గేమ్ నచ్చలేదు, బట్ చాలా బాగుంది. మెయిన్ అదేలే. సో మెయిన్ ఈవెంట్ మేము షికాగోలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఐషు లేనప్పుడు నేను భరత్ వెళ్ళే వాళ్ళం. మాకు ఎప్పుడు బ్రేక్ ఉంటే అప్పుడు వెళ్ళి అట్లా ఆడుకునే వాళ్ళం. మెయిన్ ఈవెంట్ ఒకటి, డేవ్ అండ్ బస్టర్స్ బాగా వెళ్ళే వాళ్ళము. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్ళి ఆడుకుంటే రిలాక్సింగ్ అనిపించింది. వన్స్ ఇన్ వాళ్ళు ఇట్లా బ్రేక్ కంపల్సరీ అవసరము కదా. సో నీ బర్త్డే నీకు ఎట్లా అనిపించింది? మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తారా? మంచిగా. మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మా అది జస్ట్ ఫోటో. ఇంట్లోకి ప్లేడో పట్టుకొని వచ్చేసాము. ఇంకా ఐషాని స్టార్ట్ చేసింది. షీ లవ్ సెన్సరీ థింగ్స్. ప్లేడో కానీ, స్లైమ్ కానీ, శాండ్ అట్లాంటివి ఏదైనా ఇస్తే ఒక 2 hours అట్లా మంచిగా ఆడుతుంది. అసలు చాలా ఇష్టం తినకి. నానా 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 నేను ఆ పిక్చర్ మిక్స్ చేద్దాం అనుకున్నా. అట్లా అనుకున్నా. జస్ట్ పిక్చర్ మిక్స్ చేయక, మిక్స్ చేస్తే పాడైపోతుంది. సరే అయిపోయింది. టార్గెట్ లో కావాల్సిన పిక్ చేసుకుంది. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, అది ఇది అనింది. చివరికి బ్యాక్ ప్యాక్ కొనుక్కుంది. నాకు ఇదే కావాలి, నేను ఇదే అడిగాను అని చెప్పి. ఓకే, నీకే నచ్చితే అని చెప్పి
అండ్ అసలు చాలా ఇట్లాంటివన్నీ అడుగుతున్నాయి, ఇవి కావాలని చెప్పి. నేను అనుకున్నా ఇంకా చాలా టైం ఉంది అలాంటి వాటికి అని చెప్పి, బట్ అప్పుడు అడిగిస్తుంది. అండ్ నేను చాలా మంచి రివ్యూస్ చూసా దీనికి పిక్సీ టోనర్ మీద. సో ట్రై చేద్దాము. మరీ సాల్సిలిక్ యాసిడ్ అంటే నా ఫేస్ కి ఇంకొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, అందుకే లెట్ స్టార్ట్ విత్ గ్లైకాలిక్ యాసిడ్. అండ్ దీంట్లో 5% ఉంటుంది, మరి అంత బర్నింగ్ సెన్సేషన్ ఏమి ఉండదు. సో ఈ పోస్ట్ యాక్నే మార్క్స్ కోసం అది తీసుకున్నా. అండ్ ఇంకా రెగ్యులర్ స్టఫ్ ఇదైతే కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. హైలాండ్స్ కాఫ్ సిరప్, ఇది తినకి మంచిగా పనిచేస్తుంది కాఫ్ వచ్చినప్పుడు. అలాంగ్ విత్ దిస్ నేను ఏం చేస్తానంటే ఆర్గానిక్ జింజర్ తీసుకొచ్చి మంచిగా మిక్సీ చేసేసి దాంట్లో లెమన్ జ్యూస్ హనీ కలిపేసి 1 స్పూన్ పెడతా తనకి. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా వేపో ప్యాచెస్ ఉంటాయి కదా విక్స్వి, అవి వేపర్ ప్యాడ్స్ అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నేను తనకి జస్ట్ ఒక 1 మంత్ కూడా జాన్ 2nd 3rd అలా డ్రెస్సెస్ ఆర్డర్ చేసాము గ్యాప్ నుంచి. మేము చాలా గ్యాప్ కిట్స్ నుంచి ప్యాంట్స్ అవన్నీ ఒక సెట్ డెలివర్ చేశారు, ఇంకొక సెట్ రాంగ్ అడ్రస్ కి డెలివర్ చేశారు. సంహౌ మా కమ్యూనిటీలో పోస్ట్ చేసినా ఏం చేసినా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా మేము దానికే రీచ్ అయిపోతే గ్యాప్కే రీచ్ అయిపోతే వాళ్ళు రిఫండ్ చేసేసారు. ఇంకా మళ్ళీ దానికోసం మళ్ళీ ఆర్డర్ పెట్టి వెయిట్ చేయలేక కొన్ని ప్యాంట్స్ అట్లా కూడా తీసుకున్నా. ఐ డోంట్ నో, మేబీ అది నాకే అనిపిస్తుందా, నేను మంచిగా అట్లానే కాదు, అవుట్లెట్ కూడా కాదు, రెగ్యులర్ గ్యాప్ కిట్స్ నుంచి ఆర్డర్ చేశాను. బట్ సంహౌ నాకు ప్యాంట్స్ టీషర్ట్స్ ఒక్క వాష్ కి చాలా పాతగా అయిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఏమో నాకు టార్గెట్ లో తీసుకునే ఈ క్యాట్ అండ్ జాక్ ఇవే ఎక్కువ రోజులు కలర్ పోకుండా ఏం పోకుండా మంచిగా డ్యూరబుల్ ఉంటున్నాయి అనిపిస్తుంది. ఇప్పటికైతే నాకు చాలాసార్లు అనిపించింది, సరేలే ఎప్పుడైనా నేను షాప్ చేసేటప్పుడు తనకు అన్ని ప్యాంట్స్ షర్ట్స్ అన్ని ఆర్డర్ చేసేస్తా. వచ్చాక నాకు మళ్ళీ అదే ఫీలింగ్, ఒక్క 2 washes కే పాతగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. నీకు అనిపిస్తుందా భరత్ అట్లా? కొన్ని అయితే కొన్ని అసలు నాకు మళ్ళీ ఇండియా నుంచి వస్తాయి కొన్ని డ్రెస్సెస్ ఐషానికి తల్లి. ఇండియా నుంచి వస్తాయి కొన్ని అవైతే ఎంత మంచిగా ఉంటాయో అసలు ఏమి పాడవో, ఎంత వాష్ చేసినా ఏం చేసినా కొన్ని పోతాయి ఈ కలర్. బట్ ఇవైతే అసలు నాకు ఆల్మోస్ట్ ఒక 10 pairs తీసుకున్నా నేను. 10 pairs లో నాకు 1-2 మంచిగా అనిపించాయి, మిగతావన్నీ మళ్ళీ వాష్ చేసిన వెంటనే పాతగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఎక్కడ తీసుకోవాలో. అప్పటికి ఆపేసాను నేను గ్యాప్ లో తీసుకోవడము. నేను తనకి ఏదర్ నాట్స్ట్రామ్ ర్యాక్ అక్కడే తీసుకుంటున్నా, మామూలు రెగ్యులర్ గా స్కూల్ కేసేవి కూడా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Yeah, bye bye. Once again, happy birthday, Bharat. Thank you so much.